దేవుని ఘనమైన పరిశుద్ధ నామకే మహిమ కలుగును గాక. తండ్రి మీకే స్తుతులు స్తోత్రాలు చేసిన మీరే మహిమ పొందండి, కృప తల్లి సహాయం చేసి వాక్యమైన ఉన్న దేవ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడి బలపరచం వేస్తున్నాం తండ్రి. మెయిన్ మంచిది. దేవుని ఘనమైన పరిశుద్ధ నామకే మహిమ కలుగును గాక. దేవుని యొక్క మహాకృపను బట్టి గతకాలం అంతా కూడా దేవుడు కాల్చి కాపాడి మహాడేకలకను దాచి మరొక రోజు సంపదలో గడపడానికి ఆయన ఇచ్చిన ఈ మంచి అవకాశాన్ని బట్టి ఆయన నామకే మహిమ కలుగును గాక. కూడి మీ అందరికీ కూడా నా నిండు వందనాలు. ఇక్కడ వాక్య భాగంలో నిన్నటి దినాన్న ద్వితీయోపదేశకాండము 11వ అధ్యాయాన్ని మనం చదువుకున్నాం, అందులో ధ్యానించుకుందాం. అందులో దేవుడు ఆ ఇస్తానన్న దేశం ఎలా ఉంటుందో సంవత్సరం ఆది నుండి సంవత్సరం అంతం వరకు కూడా ఆయన కనుదృష్టి ఎల్లప్పుడూ కూడా దాని మీద ఉంచుతానన్నాడు. ఆ కనాను దేశం మీద, అంటే ఈ ప్రజలకు ఇచ్చే దేశం మీద, ఈ ప్రజలు ఉన్న దేశం మీద. ఈ ప్రజలు కనుక దేవునితో లేకపోతే దాన్ని తీసేస్తాను అని చెప్పి ఆయనే హెచ్చరిక చేశాడు, ఆయనే తెలియజేసిన దాన్ని ఆయన మాట ఇచ్చి మాట తప్పని దేవుడు, ఆయన న్యాయాధిపతి అనే దేవుడు, ఆ న్యాయ ప్రకారమే ఆయన చేసే దేవుడు. కాబట్టి ఆయన చెప్పినట్టుగా మనం విన్నట్లయితే అన్ని విషయాల్లో మనం ఆశ్రయింపబడతాం. ఆయన కనుక మనం తోసేసినట్టయితే ఆయన కూడా మనల్ని తోసేస్తాడు. ఆయన హత్తుకున్నట్టయితే ఆయన కూడా మనల్ని హత్తుకుంటాడు, ఆయన కూడా మనల్ని ప్రేమిస్తాడు. చూడండి, ఈరోజు ద్వితీయోపదేశకాండము 12వ అధ్యాయాన్ని మనం చదువుకుందాం, ధ్యానం చేసుకుందాం. మీరు స్వాధీనపరుచుకున్నటకు మీ పితరుల దేవుడైన యెహోవా మీకిచ్చిన దేశమున మీరు భూమి మీద బ్రతుకు దినములన్నిటను మీరు అనుసరించి గైకొనవలసిన కట్టడలను విధులను ఇవే. మీరు స్వాధీనపరచుకొనబోవు జనములు గొప్ప పర్వతముల మీదనేమి, మెట్టల మీదనేమి, పచ్చని చెట్ల కిందనేమి, ఒక్కడనైతేనేమి తమ దేవతలను పూజించెనో, ఎక్కడనైతేనేమి తమ దేవతలను పూజించెనో ఆ స్థలములన్నింటినీ మీరు బొత్తిగా పాడు చేయవలను. వారి బలిపీఠలను పడద్రోసి, వారి విగ్రహములు పగలగొట్టి, వారి దేవతా స్తంభములను అగ్నితో కాల్చి, వారి దేవతల ప్రతిమలను కూలద్రోసి, వారి పేర్లు అచ్చట లేకుండా నశింపచేయవలను. వారు తమ దేవతలకు చేసినట్టు మీరు మీ దేవుడైన యెహోవాని గురించి చేయకూడదు. మీ దేవుడైన యెహోవా మీ సమస్త గోత్రముల మీదను తమ నామమును స్థాపించుకున్నటకు నివాస స్థానముగా ఏర్పరచుకున్న స్థలమును వెదకి అక్కడికే యాత్రలు చేయుచుండవలను. అక్కడికే మీరు మీ దహన బలులను, మీ బలులను, మీ దశమ భాగములను, ప్రతిష్టములను, మీరు మీ చేయు నైవేద్యములు, మీ మొక్కుబడి అర్పణములను, మీ స్వేచ్ఛార్పణములను, పశువుల్లోని గాని గొర్రెల్లోనే గాని తులుచులు వాటన్నిటిని తీసుకుని రావలను. మీరును మీ దేవుడైన యెహోవా మిమ్మును ఆశ్రయించి మీకు కలగజేసిన మీ కుటుంబములను మీ దేవుడైన యెహోవా సన్నిధిని భోజనం చేసి మీ చేతి పనులన్నిటిని యందు సంతోషింపవలను. నేను మనమిక్కడ చేయుచున్నట్టు మీలో ప్రతి మనుషుడు తన కంటికి యుక్తమైనదంతయు చేయకూడదు. మీ దేవుడైన యెహోవా మీకిచ్చుచున్న విశ్రాంతిని స్వాస్యమును మీరు ఇది వరకు పొందలేదు. మీరు యోర్దాను దాటి మీ దేవుడైన యెహోవా మీకు స్వాస్యముగా ఇచ్చుచున్న దేశమున నివాసులైన తర్వాత ఆయన మీ చుట్టూ నుండి శత్రువులందరూ లేకుండా మీకు విశ్రాంతి కలగజేసినందున మీరు నెమ్మది పొందినప్పుడు నేను మీకు ఆజ్ఞాపించు సమస్తమును, అనగా మీ దహన బలులను, మీ బలులను, మీ దశంభాగములను, ప్రతిష్ఠితములుగా మీరు చేయు నైవేద్యములను, మీరు యెహోవాకు మొక్కుకొను మీకు శ్రేష్టమైన మొక్కుబలను మీ దేవుడైన యెహోవా తన నామమునకు నివాస స్థానముగా ఏర్పరచుకును స్థలమునకే మీరు తీసుకుని రావలను. మీరు మీ కుమారులు, మీ కుమార్తెలు, మీ దాసులు, మీ పనికత్తులు మీలో పాలైన స్వాస్యమైనను పొందక మీ ఎండ్లలో ఉండు లేవీలు మీ దేవుడైన యెహోవా సన్నిధిని సంతోషింపవలను. నీవు చూచిన ప్రతి స్థలమును నీ దహన బలులను అర్పింపకూడదు సుమీ. యెహోవా నీ గోత్రములలో ఒకదాని యందు ఏర్పరచుకును స్థలములనే నీ దహన బలులను అర్పించి నేను మీకు ఆజ్ఞాపించుచున్న సమస్తమును అక్కడే జరిగింపవలను. అయితే నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశ్రయించిన కొలది ఇండ్లన్నిట్లో నీ మనస్సు కోరుకున్న దాన్ని చంపి తినవచ్చును. పవిత్రులేమి అపవిత్రులేమి ఎర్ర జింకను చిన్న దుప్పిని తినునట్లు తినవచ్చును. మీరు రక్తము మాత్రము తినక దాన్ని నీళ్ల వలె నేల మీద పారపోయవలను. మీ ధాన్యములోనేమి, ద్రాక్షరసంలోనేమి, నీ నూనెలోనేమి, దశమ భాగమును నీ గోవుల్లోనేమి, గొర్రెమేకలందులోనేమి తొలుచూలు పిల్లలను నీవు మొక్కుబళ్ళ యందు దేన్ని నీ స్వేచ్ఛార్పణమును ప్రతిష్టార్పణము నీ ఎంట తినక నీ దేవుడైన యెహోవా ఏర్పరచుకున్న స్థలంలోనే
నీవు, నీ కుమారుడు, నీ కుమార్తె, నీ దాసుడు, నీ దాసి, నీ ఇంట నుండు లేవీలు కలుసుకొని నీ దేవుడని యెహోవా సన్నిధిని తిని నీవు చేయు ప్రయత్నములన్నిటిలో నీ దేవుడని యెహోవా సన్నిధిని సంతోషించుదువు. నీవు నీ దేశములన్నిటిలోనూ నీ దినములన్నిటను లేవీలను విడవకూడదు సుమే. హల్లెలూయా. ఇక్కడ చెప్తూ ఉన్నాడు దేవుడు ఆ ప్రజలందరికీ కూడా, ఆ ప్రజలందరూ కూడా చేసిన హేయమైన క్రియలు, హేయమైన పనులు మీరు చేయకూడదు. ఆ వాళ్ళు చేసిన పనులు, వారు మగపిల్లల్ని సంతానంగా మగ సంతానంలో వాళ్ళు దహన బలిగా అర్పించేవాళ్ళు. అంటే వారు పుట్టిన పెద్ద కుమారులు, పిల్లల్ని ఏదైనా అవసరం కోసం కానీ, ఏదైనా లేమి కలిగితే గాని, ఏదైనా కష్టం పోతే వారు మొక్కుకొని వాళ్ళ పిల్లల్ని బలి ఇచ్చేవాళ్ళు. అగ్ని మీద కాల్చివేసేవాళ్ళు. ఆ దేవతలకి అలా బలి ఇచ్చినప్పుడు వాళ్ళకి కుటుంబంలో సమృద్ధి కలిగిద్దని, కుటుంబంలో దీవెన ఆశీర్వాదం కలుగుతుందని చెప్పేసి వారు వారి దేవతల దగ్గర అటువంటి పని చేసేవాడు. అయితే దేవుడు చెప్తున్నాడు, నేను బలి కోరేవాడిని కాదు కానీ కనికరాన్ని కోరేవాడిని. మీరు కనికరింపబడ్డారు, మీరు కూడా కనికరించేవారుగానే ఉండాలి. మీ పనివారు కానీ, మీ దాసదాసీలు కానీ వారిని కష్టపెట్టకూడదు, బాధ పెట్టకూడదు. మీరు అన్ని విషయాల్లో కూడా వర్ధిల్లుతూ ఆశీర్వపడుతూ వారు చేసినట్టుగా మీరు చేయడానికి వీలు లేదు. వారు అలా చేయలేదు కాబట్టి మీరు అలా చేయొద్దు అని చెప్పి దేవుడు వారికి చెప్తున్నాడు. అలాగే వారు చేసిన హేయమైన క్రియలు కానీ, వారు దేవుని యందు ఉండవలసిన భయభక్తులు కానీ వారు ఉండలేదు. కాబట్టి వారిని ఆ దేశంలో తోలివేసి, ఆ దేశంలో మీకు స్థలాన్ని ఇస్తున్నాను, మీకు ఆ దేశాన్ని ఇస్తున్నాను. కాబట్టి మీరు వారిలాగా ఉండకుండా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండండి. దేవుని యందు భయభక్తులు కలిగి మీరున్నట్లయితే ఎల్లప్పుడూ కూడా నేను మీతో పాటు ఉంటాను. అలాగే సంవత్సరంలో జరిగే ఏ పండుగైనా, ఏ ఉత్సవమైనా, లేదా ఏదా కోత పండుగ కానీ, లేదా ప్రతిష్టార్పణ పండుగ కానీ, ఏదైనా జరిగినప్పుడు, ఏదైనా వచ్చినప్పుడు, ఏదైనా సరే నీ ఇంట్లో నువ్వు మాత్రమే చేసుకోవడం కాదు కానీ దేవుని సందులోకి వచ్చి అక్కడ నువ్వు చేసుకోవాలి. లేవీని ఎన్నడూ కూడా విడవకూడదు. లోకంలో చేసినట్టుగా ఎక్కడ పడితే అక్కడ నువ్వు చేసే పని నువ్వు చేయకూడదు. నువ్వు దేవుని సందులో నువ్వు ఉండాలి. దేవుని సందులో దేవునికి ఎక్కువగా భయపడుతూ, దేవుడు చేసిన మేలులను జ్ఞాపకం చేసుకుంటూ, దేవుని సమాజంలో దాన్ని తెలియజేస్తూ, దేవుని కృతజ్ఞతగా నువ్వు చేసే పనులన్నీ కూడా ఉండాలి అని చెప్పి ఈ 12 అధ్యాయంలో చెబుతూ ఇంక 20వ వచనం చదువుకుందాం. నీ దేవుడిని యెహోవా తాను నీకిచ్చిన మాట చొప్పున నీ సరిహద్దులను విశాలపరిచిన తర్వాత నిశ్చయముగా మాంసము తినగోరి తినేదననుకొందువు. మాంసం తినేదననుకొందువు. అప్పుడు నీకు ఇష్టమైన మాంసం తినవచ్చును. నీ దేవుడని యెహోవా తన నామమున ప్రకటించుటకు ఏర్పరచుకున్న స్థలము మీకు దూరముగా ఉండిన ఎడల, యెహోవా మీకిచ్చిన గోవుల్లోనిదే గాని గొర్రెల్లోనిదే గాని నేను నీకు ఆజ్ఞాపించినట్లు చంపి నీవు ఆశించిన నీ ఇంట తినవచ్చును. జింకను దుప్పిని తినట్లు దాన్ని తినవచ్చును. పవిత్రాపవిత్రములు భేదము లేకుండా తినవచ్చును. అయితే రక్తమును తినకూడదు. భద్రము సుమి ఎలయనగా రక్తము ప్రాణము. మాంసముతో ప్రాణాధారమైన దాన్ని తినకూడదు. నీవు దాన్ని తినక భూమి మీద నీలవలే పారబోయవలను. నీవు యెహోవా దృష్టికి యుక్తమైన దానిని చేసినందున నీకు నీ తర్వాత నీ సంతతి వారికి మేలు కలుగునట్లు దాన్ని తినకూడదు. నీకు నియమింపబడిన ప్రతిష్ఠితములను, మొక్కుబళ్లను మాత్రము యెహోవా ఏర్పరచుకున్న స్థలమునకు నీవు తీసుకుని పోవలను. నీ దహన బలులను, వాటి రక్త మాంసములను నీ దేవుడైన యెహోవా బలిపీఠం మీద అర్పింపవలను. నీ బలుల రక్తము నీ దేవుడైన యెహోవా బలిపీఠం మీద పోయవలను. వాటి మాంసము నీవు తినవలను. నీ దేవుడైన యెహోవా దృష్టికి యుక్తమును యథార్థమునగు దానిని నీవు చేసినందున నీకును నీ తర్వాత నీ సంతతి వారికి నిత్యము మేలు కలుగునట్లు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలన్నింటినీ నువ్వు జాగ్రత్తగా వినవలను. హల్లెలూయా. ఇక్కడ మళ్ళీ చెప్తున్నారు కదా, నువ్వు తినే ఆహారం ఏదైనా సరే కంపల్సరిగా దేవుని సందులో అర్పించి మాత్రమే తినాలి అనేది ఏమీ లేదు. నువ్వు ఎక్కడన్నా నీకు దూరంగా ఉన్నప్పుడు నీకు తినాలనిపిస్తే ఎలాగైనా ఏ ఆహారమైనా తినేటప్పుడు నువ్వు శుభ్రంగా తినొచ్చు. అపవిత్రం లేదు, పవిత్రం లేదు, ఏది కావాలన్నా కోసుకుని తినొచ్చు. ఏ ఆహారం తినడానికైనా ఏం నిషిద్ధమేమి లేదు. కాకపోతే వాటి రక్తం మాత్రం నీవు నేల మీద ఒలికించవలసిందే. అది ఆ రక్తం మాత్రం అది దేవునిది. రక్తం అంటే ప్రాణము. ఆ ప్రాణము దేవునిది. ఆ ప్రాణం తీసేది, ప్రాణం తీసుకునేది అధికారం కానీ అర్హత కానీ నీకు లేదు. అది దేవుని కంపల్సరిగా అర్పించి
దాని మాంసం మాత్రం నీవు తినవచ్చును. రక్తంతో పాటు దాని మాంసం దాన్ని తినడానికి వీలు లేదు అని చెప్పి ఆయన మరోసారి హెచ్చరిక చేస్తూ ఉన్నారు. వాళ్ళకి హెచ్చరిక చేసి, అంటే రక్త మాంసాలు రక్తము దేవునిది, మాంసం తినాలంటే తినవచ్చు. అయితే నీ దేవుడి దగ్గర అర్పించిన బలి దగ్గరికి వచ్చినప్పుడు మాత్రం బలి విధానం అంతా కూడా లేవ్యాకాండంలో చెప్పిన దాని ప్రకారం చేస్తే అది మీకు మంచిది అని చెప్పి ఆయన చెబుతూ 29వ వచనం చదువుకుందాం. నీవు వారి దేశమును స్వాధీనపరుచుకున్నట్టుకు వెళ్ళుచున్న జనములను నీ దేవుడైన యెహోవా నీ ఎదుట నుండి నాశనం చేసిన తర్వాత నీవు వారి స్వాస్థ్యమును స్వాధీనపరుచుకొని వారి దేశంలో నివసించినప్పుడు వారి ఎదుట నుండి నశింప చేయబడిన తర్వాత నీవు వారి వెంట వెళ్ళి చిక్కుపడి వారి దేవతలను ఆశ్రయింపగోరి ఈ జనములు తమ జనములను కొలిచినట్టు నేనును చేసేదనని అనుకొనకుండా జాగ్రత్తగా ఉండవలను. తమ దేవతలకు వారు చేసినట్లు నీవు నీ దేవుడని యెహోవాను గూర్చి చేయవలదు. ఎలయనగా యెహోవా ద్వేషించు ప్రతి హేయక్రియను వారు తమ దేవతలకు చేసిరి. వారు తమ దేవతల పేరట తమ కుమారులను తమ కుమార్తెలను అగ్నిహోత్రంలో కాల్చివేదురు గదా. నేను మీకు ఆజ్ఞాపించుచున్న ప్రతి మాటను అనుసరించి చేయవలను. దానిలో నీవు ఏమియో కలపకూడదు, దాని నుండి ఏమియో తీసివేయకూడదు. హల్లెలూయా. మరలా ఇంకోసారి కూడా చెప్తున్నాడు, వారి కుమారులను వారి కుమార్తెలను అగ్నిహోత్రంలో దహన బలిగా అర్పించేవాళ్ళు. దేవుడికి ఇది ఇష్టం కదా అని చెప్పేసి ఆ దేవుడికి ఏదో ఇష్టం, వారి దేవతలకు ఇష్టం. ఒక మనిషి అగ్నిలో కాలిపోతే వారి దేవతలకి అది ఇష్టం. కానీ నీ దేవునికి ఒక మనిషి బ్రతికింపబడితే ఇష్టం, ఒక మనిషి రక్షింపబడితే ఇష్టం, ఒక పాపి పాపము నుండి విడిపించబడితే ఇష్టం. వాడు లోకంలో జీవించడం కంటే దేవుని సందులో దేవుని వాక్యము ద్వారా, దేవుని ఆత్మ ద్వారా, దేవుడు చెప్పిన వాక్యమును కట్టడలను ఆజ్ఞలు అనుసరించి గైకొనుట ఆయనకి ఇష్టం. నాశనంలో ఉండడం దానికి ఇష్టము కాదు. వారి కుమారులను కుమార్తెలను తీసుకెళ్లి అగ్నిగుండంలో కాల్చివేసేవాళ్ళు. నీ దేవునికి ఇది ఇష్టం అనుకోబాక, వారి దేవతలతో నీ దేవుడిని కలపబాక, వారి దేవతలు అలా ఉంటే వాళ్ళు వదిలేసి వాళ్ళ మాత్రం నువ్వు వెంబడించడానికి వీలు లేదు అని చెప్పి దేవుడు వీరికి మరోసారి హెచ్చరిక చేసి వారిని పంపిస్తూ ఉన్నాడు. తర్వాత దినాలు కొన్నిసార్లు ఒకానొక రాజు సిరియా దేశం మీదకి వెళ్ళినప్పుడు సిరియన్లు ఆ రాజును గెలిచినప్పుడు ఆ సిరియన్ల దేవతల యొక్క దేవతా విగ్రహాలని దేవతలను పట్టుకొని ఈ రాజు కూడా ఆ రాజు గెలిచాడంటే వారి దేవతల వల్లనే గెలిచాడు, వారి దేవతలను ఆరాధించడం వల్లే గెలిచారు అని చెప్పి అనుకొని ఆ దేవతలను ఎలా అయితే ఆరాధిస్తారో, ఆ దేవతలకు ఎలా అయితే బలి ఇస్తారో, అలాగే తన కుమారులు కూడా ఒక రాజు బలి ఇచ్చాడు. దేవుడు బొత్తిగా ఆయన్ని తీసివేసి ఆయన చేసిన పని ఎంత అంతా కాదు. కానీ అతను మారు మనసు పొందినప్పుడు, అతను దేవుడి తట్టు తిరిగినప్పుడు దేవుడు క్షమించాడు, మరలా రాజ్యాన్ని స్థిరపరిచాడు. అయితే దేవుడు చెప్తున్నాడు, నువ్వు వారితో వీరితో పోల్చి దేవుని మాత్రం ఆరాధించొద్దు. నీ దేవుడైన యెహోవా నీ వాక్యం ఎలా చెప్తుందో ఆ వాక్యము చెప్పినట్లుగా వాక్య ప్రకారంగానే నువ్వు ఆరాధించాలి. కానీ వారిని చూసి వీరిని చూసి దేవుడికి ఎలా చేయాలన్నమాట అని మాత్రం అనుకోబాక. ఎందుకంటే నీరు ఎప్పుడు కూడా పైనుండి కిందకి పడింది, పైనుండి అంటే వర్ష రూపంలో కిందకే రావాలి. అంటే వాక్యం ఎప్పుడు కూడా పరలోకమందున్న దేవుని దగ్గర నుండి కిందకి వచ్చిందే కానీ మనుషుల యొక్క ఇచ్చ నుండి కానీ మనుషుల యొక్క ఆలోచన నుండి కానీ అది వచ్చింది కాదు. ఆయన పరిశుద్ధాత్మ ద్వారానే ఈ వాక్యం అనేది వచ్చింది. పరిశుద్ధాత్మ అంటే ఆ దేవుడు బోధించడం వల్ల మనకి వాక్యం వచ్చింది. దేవుడు బోధించిన దాని ప్రకారంగా మనం చేయడం వల్ల దీవెన ఆశీర్వాదం మనకి వస్తుంది. అంతకు మించి అంతకు దాటి మనం ఏది చేసినా ఈ లోకంలో ఏ ఆచారాల ప్రకారం కానీ ఏ విధానాల ప్రకారం కానీ దేవుడు ఎలాగ ఉంటాడనమాట, దేవుడికి ఎలా చేయాలని నీ సొంత పెత్తనాలతో ఏది చేసినా దానివల్ల నష్టమో కష్టమే కలిగి తప్ప ఏ విధమైన ఆశీర్వాదం అనేది నీకు రానే రాదు. దాన్ని జ్ఞాపకం చేసుకొని ఆ ప్రకారంగా చేయమని దేవుడు హెచ్చరిక చేస్తుందిగా. దాని ప్రకారంగా మనం ఉందుముగాక. దేవుడు మెచ్చుకునే భక్తిని, దేవుడు కోరినట్టు జీవితాన్ని మనం జీవించి దేవుని మహిమపరిచే బిడ్డలుగా మనం ఉందుముగాక. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయన, మహాపరిశుద్ధుడైన దేవా మీకే వందనాలు, స్తోత్రాలు. మహోన్నత మహాగరుడ, గొప్పవాడ, జీవం గల యేసయ్య మీకు స్తోత్రాలు చేస్తాం. మీరే మహిమ పొందండి ప్రభువా. మీ కృప మీ దయ మా అందించండి, మీ ఆత్మ అభిషేకం అందించండి తండ్రి. మీకు స్తోత్రాలు చేస్తాం. మీరే మహిమ పొందండి మహాదేవుడు అని తండ్రి. మీకు స్తోత్రం నాయన. వాక్యం అనే దేవుడు నాయన, వాక్యం వినుస్తున్నా చూస్తున్నా ప్రతి బిడ్డను కూడా మీరు దీవించి ఆశ్రయించి అయా మీ ఆత్మతో రీతి వదిలి చేసి సహాయం చేసి కృపతో వదిలి చేసి మీరే మహిమ పొందమని మీ సన్నిధి మీ ప్రసన్న తోడుగా ఉంచిన ఆయన బిడ్డలందరి కోరికలు సఫలం చేసి కృపతో నింపమని అయ్యా నీవు దేవుడు అని తెలుసుకొని మీకు లోబడి ఆత్మనైన బిడ్డలకు దయచేసి కృప దయచేయమని యేసునామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.